హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మనము 17 వెజిటేబుల్స్ని కట్టింగ్స్ని చూద్దామండి. 17 వెజిటేబుల్స్ కట్టింగ్స్ విత్ వాటి యొక్క హెల్త్ బెనిఫిట్స్ కూడా చూద్దాం ఈరోజు మనము. ముందుగా ఇది వచ్చి మనకి ఫ్రెంచ్ బీన్స్ అండి. ఈ ఫ్రెంచ్ బీన్స్ అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. మన ఛానల్లో ఆల్రెడీ దీంతో మనము ఫ్రెంచ్ బీన్స్, క్యాబేజ్, క్యారెట్ వేసి ఫ్రై చేసి ఉన్నామండి. చాలా మంచి వెజిటేబుల్ అండి. దీంట్లో మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. తీసుకోవడం వల్ల ఫుల్ ఫైబర్ మనకి చక్కగా అందుతుందండి. మనకి డైజెషన్ సిస్టమ్ చక్కగా ఉండడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫ్రెంచ్ బీన్స్ అనేవి ఎప్పుడు కూడా మనం తీసుకునేటప్పుడు లేతగా ఉన్నవి తీసుకోవాలండి. అవి డార్క్ గ్రీన్ కలర్ ఉండి లేతగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటాయి. వాటిలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఇలా మనము ఎప్పుడు కూడా ఈ ఫ్రెంచ్ బీన్స్ని తీసుకునేటప్పుడు చూసి తీసుకుంటేనే బాగుంటాయండి. చాలా స్మూత్గా చాలా బాగా కట్ అయిపోతాయి. ఇవి మనం కట్ చేసుకున్నప్పుడు కూడా చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుందండి. కటింగ్ కూడాను చాలా స్మూత్గా మెత్తగా చక్కగా షార్ప్ నైఫ్ ఉంటే ఇంకా చాలా ఈజీగా మనం ఎంత సన్నంగా తరగలిగితే అంత సన్నంగా చాలా ఈజీగా కట్ అయిపోతాయండి. వీటితో మనం సూప్ కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. క్యాబేజీ, క్యారెట్ ఇంకా ఈ ఫ్రెంచ్ బీన్స్ వేసుకుని సూప్ పెట్టుకుంటే వెజిటేబుల్ సూప్ చాలా బాగుంటుంది. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇది. ఈ ఫ్రెంచ్ బీన్స్ అనేది చాలా పర్ఫెక్ట్ వెజిటేబుల్, నా ఫేవరెట్ వెజిటేబుల్ కూడా అండి ఇది. కాబట్టి ఇది చాలా మంచి వెజిటేబుల్. దీన్ని మీరు డైలీ తీసుకునే ఫుడ్లో అలవాటు చేసుకోండి, చాలా బాగుంటుంది. దీన్ని మనం ఫ్రైడ్ రైస్ కింద చేసుకున్నా కూడా ఇందులో ఎక్కువగా వేసుకుని వెజిటేబుల్ బిర్యానీస్ లాంటివి చేసుకున్నా కూడా ఈ ఫ్రెంచ్ బీన్స్ని ఎక్కువగా వేసుకొని చేసుకుంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. మన సెకండ్ వెజిటేబుల్ వచ్చేసి క్యాబేజ్ అండి. ఈ క్యాబేజ్ అనేది మన ఆరోగ్యానికి ఇది కూడా చాలా మంచిదండి. కొంచెం థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు మాత్రము ఈ క్యాబేజ్ని కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. కొంచెం లైట్గా ఎప్పుడైనా మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకుంటే పర్వాలేదు, కానీ ఎక్కువగా మాత్రం థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు క్యాబేజ్ ఎక్కువ తీసుకోకూడదండి. ఈ క్యాబేజ్తో చేసుకునే ఫ్రై కానీ క్యాబేజ్లో కొబ్బరి వేసుకొని చేసుకున్న కర్రీ చేసుకున్న చాలా బాగుంటుందండి. చపాతీలోకి దగ్గరగా క్యాబేజీని ఫ్రైలా చేసుకుని చపాతీ పుల్కాలోకి తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. దీంట్లో కూడా చాలా మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇలా మనం తీసుకునే వెజిటేబుల్స్ అన్నీ కూడా మంచివి, ఇలా ఫ్రెష్గా తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా వీటన్నిటిని కూడా ఇలా సన్నంగా కట్ చేసి తరిగి తీసుకున్న ఈ క్యాబేజ్ మాత్రం మనకి ఫ్రైకి, కర్రీస్కి బాగా ఉపయోగపడుతుందండి. ఈ చపాతీ పుల్కాల్లోకి కర్రీస్ దగ్గరగా చేసుకోవడానికి కూడా ఈ కటింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మన థర్డ్ వెజిటేబుల్ వచ్చి ఇప్పుడు మనకి క్యారెట్ అండి. క్యారెట్ అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది, ఇది అందరికీ తెలిసిన విషయమే. దీన్ని మనం క్యారెట్ని జ్యూస్ చేసుకోవచ్చు. దీంతోపాటు మనం క్యారెట్ ఫ్రై, క్యారెట్తో కర్రీ, ఇంకా మనం ఫ్రైడ్ రైస్లో వేసుకోవడానికి, వెజిటేబుల్ బిర్యానీలకు వేసుకోవడానికి ఇదంతా కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. క్యారెట్ని ఎప్పుడు కూడా ఇలా క్లీన్ చేసుకొని దీన్ని ఇలా సన్నగా మనం చాలా ఫాస్ట్గా కూడా ఇలా కట్ చేసుకోవచ్చండి. ఈజీ కటింగ్ కూడా మనం చక్కగా ఇలా చేసుకోవచ్చు. ఇలా సన్నగా కట్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. దేంట్లో వేసినా కూడా వాళ్ళు తీయడానికి కూడా అవకాశం లేకుండా క్యారెట్ తినని పిల్లలకి ఇలా మనం బాగా సన్నంగా తరిగి ఫ్రైడ్ రైస్లో కానీ వెజిటేబుల్ బిర్యానీలో కానీ వేస్తే చాలా బాగుంటుందండి. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. మనం ఎంత క్యారెట్ వేసుకున్నా కూడా మనకి ఎటువంటిది తెలియదండి. మనం తినేదాన్ని బట్టి మనం ఎక్కువగా వేసుకుని రైస్ తక్కువగా వేసుకుని కూడా క్యారెట్తో మనం వెజిటబుల్ బిర్యానీ కానీ ఫ్రైడ్ రైస్ కానీ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకి ఇలా బాగా సన్నగా తరిగి ఒక బౌల్లో వేసి పెట్టినా కూడా జస్ట్ పైన కొన్ని ఆనియన్స్, పల్లీలు కూడా వేయించి వేసి జస్ట్ డైరెక్ట్గా కూడా క్యారెట్ ముక్కల్ని ఇలా మిక్స్ చేసేసి కొంచెం నిమ్మకాయ పిండి ఇచ్చినా కూడా ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటుందండి. ఇది వచ్చి మనం క్యారెట్తో దీన్ని జ్యూస్ కూడా చేసుకోవచ్చు. దీన్ని మొత్తం అంతా కూడా బాగా పీల్ చేసేసుకొని శుభ్రంగా కడిగి ఇలా జస్ట్ దీన్ని తురిమేసుకుంటే చాలా సరిపోతుందండి. మనకి క్యారెట్ జ్యూస్కి బాగా ఉపయోగపడుతుంది. ఇలా మనం సన్నంగా తరిగి తీసుకుంటే ముక్కల్లా కట్ చేసుకుంటే ఒక్కొక్కసారి మిక్సీలో తిరగకపోవడం అలా జరుగుతుంది. కాబట్టి దీన్ని ఇలా మనం సన్నగా పైన చెక్కుంటే జ్యూస్కి బాగుంటుందండి. ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చి ఫోర్త్ ఐటెం వచ్చి డ్రమ్ స్టిక్స్ అండి. ఇది మన ఛానల్లో ఆల్రెడీ డ్రమ్ స్టిక్స్తో ప్రాన్స్లో వేసుకొని కర్రీ చేసుకున్నాం, చాలా బాగుంటుందండి. డ్రమ్ స్టిక్స్ ప్రాన్ కర్రీ అయితే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. దీన్ని మనం సాంబార్లో అది మామూలుగా ఎలాగా వేసుకుంటూ ఉంటామో దీని ముందు డ్రమ్ స్టిక్ని శుభ్రంగా ఇలా చెక్కేసుకొని మనం ముక్కలు ఇలా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చాలా బాగా స్టోరేజ్ ఉంటుందండి. ముక్కలు ఎప్పుడు కట్ చేసేటప్పుడు పిక్కున్న భాగాన్ని వదిలేసుకొని జస్ట్ దాన్ని సెపరేట్ చేసుకుంటూ పక్కకు జరుపుకుంటూ కట్ చేసుకుంటే మనకి ఇవి విడిపోవడం అలా ఉండదండి. ములక్కాళ్ళు చక్కగా కట్ అవుతాయి. పిక్కున్న భాగాన్ని కట్ చేస్తే ఈజీగా విడిపోతూ ఉంటాయి ములక్కాళ్ళు మనం కట్ చేసేటప్పుడు. అలా విడిపోకుండా ఉండాలంటే పిక్క ఉన్న పై నుంచి కట్ చేయకుండా పిక్క పక్క భాగం నుంచి మనం కట్ చేసుకుని ముక్కలను తీసుకుంటే చక్కగా చాలా బాగుంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇలా కట్ చేసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకొని ఇవి 1
వీక్ వరకు కూడా పాడవకుండా ముక్కలు చాలా బాగుంటాయండి. ఇప్పుడు మన 5th వెజిటేబుల్ వచ్చి లాంగ్ బీన్స్ అండి. ఈ లాంగ్ బీన్స్ అనేది కూడా మనకి చాలా మంచిదండి ఆరోగ్యానికి. దీంట్లో కూడా చాలా మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. హెల్త్ బెనిఫిట్స్ అన్నీ నేను కింద స్క్రోల్ చేస్తున్నానండి. చాలా చక్కటి ఫుడ్స్ అండి. వెజిటేబుల్స్ అన్నీ కూడా మంచి ఫైబర్తో ఉన్న ఫుడ్స్. దీన్ని మనం ఈజీగా కట్ చేసుకోవడానికి ముందుగానే బాగా లేతగా గ్రీనిష్గా ఉన్నాయి మాత్రమే తీసుకుంటేనే ఇవి బాగుంటాయండి. పైన వైట్ కలర్ వచ్చేసి కొంచెం మనకి లైట్ గ్రీన్ కలర్ ఉంటే కనుక అలాంటివి తీసుకోకూడదండి. ముదిరిపోతేనే మనకి లైట్ గ్రీన్ కలర్ వచ్చేస్తాయి. సో వీటిని ఈజీగా కట్ చేసుకోవాలంటే పైన కింద ఇలా కట్ చేసుకొని తీసేసుకొని ఇలా సింపుల్గా మొత్తం అన్ని పట్టుకొని మనం ఇలా కట్ చేసుకుంటే చాలా ఈజీగా కటింగ్ అయిపోతుందండి. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. మనం ఎన్ని చేత్తో పట్టుకోగలిగితే అన్నీ కూడా ఇలా పట్టుకొని ఈజీగా కట్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మంచిగా ఫైబర్ అది ఉంటుంది. మనకు డైజెషన్ అది అవ్వడానికి మంచిగా కూడా చాలా బాగుంటుందండి. ఈ బీన్స్ని మనము ఇలా కట్ చేసుకొని దీన్ని మనం మన ఛానల్లో ఆల్రెడీ ప్రాన్స్ వేసి నేను కర్రీ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ లాంగ్ బీన్స్తో కర్రీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి చూడండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన 6th వెజిటేబుల్ వచ్చి బీరకాయ అండి. ఈ బీరకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది వాటర్ క్వాంటిటీ ఉన్న మంచి వెజిటేబుల్ అండి. దీంతో ఆల్రెడీ మన ఛానల్లో మనకి పచ్చడి చేశానండి. దీని తొక్కలతో పచ్చడి చేశాను. ఆల్రెడీ బీరకాయతో మనకి ఫ్రై అనేది అందరం చేసుకుంటూ ఉంటాము, కానీ ఈ తొక్కలతో పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ తొక్కల్లోనే మనకి ఎక్కువగా ఫైబర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ఉండే పౌష్టిక విలువలు కూడా తొక్కలోనే చాలా ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి ఇప్పుడు కూడా బీరకాయని పైనుంచి శుభ్రంగా తెచ్చుకున్న వెంటనే బాగా క్లీన్ చేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కూడా తొక్కల్ని పైనుంచి క్లీన్ చేసిన తర్వాత ఒలిచిన తర్వాత మళ్ళీ అంత కడగవలసిన అవసరం లేదండి. ముందుగానే శుభ్రంగా కడిగేసుకొని మనం తొక్కలతో పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. మన ఛానల్లో ఉందండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. బీరకాయ తొక్కలతో పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇడ్లీ, దోశ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ. సో ఇలా కట్ చేసుకున్న ముక్కలతో మనం ఫ్రై చేసుకున్న ఇంకా బీరకాయ పప్పు వండుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ కటింగ్ అయితే మనకి బీరకాయ ఫ్రైకి కర్రీ కూడా చాలా బాగుంటుందండి. చక్కగా మనం ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని బీరకాయని టమాటో వేసుకొని దగ్గరగా కర్రీ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మన 7th వెజిటేబుల్ వచ్చి బెండకాయ అండి. ఈ బెండకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరండి. చాలా బాగుంటుంది. బెండకాయ అనేది ఎలా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. బెండకాయలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. బెండకాయ అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలకు కూడా రెగ్యులర్గా ఇది మనము వీక్లీ థ్రైస్ కూడా పెట్టినా కూడా చాలా మంచిదండి. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా ఇలా బెండకాయ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి. చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఈ డయాబెటిక్ వాళ్ళకి చక్కగా రెగ్యులర్గా మనం తీసుకుంటూ ఉండడం వల్ల వాళ్ళకి మంచి ఫైబర్ కూడా అందుతుంది. చాలా మంచిదండి. ఈ బెండకాయ అనేది తినడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా చాలా బాగా తగ్గుతాయండి. కావాలైతే మీరు ఒకసారి ఆ కర్రీ తిని ఒక 2 to 3 days తర్వాత మీరు ఒకసారి షుగర్ చెక్ చేయించుకోండి. చాలా పర్ఫెక్ట్ లెవెల్లో మనకి చక్కగా కంట్రోల్ అయిపోతుంది. చాలా బాగుంటుంది. రిజల్ట్స్ కూడా చాలా బాగా వస్తాయండి. ఇలా బాగా సన్నగా మనం ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ఎన్నైనా కూడా మనం ఇలా కట్ చేసుకొని సింపుల్గా మొత్తం ముక్కలని ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నది మాత్రం మనకి దగ్గరగా ఫ్రై చేసుకోవడానికి బాగుంటుందండి. అది ఫ్రై లాగా కొంచెం దగ్గరగా ముద్దలా చేసుకుంటే పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. రైస్లో మిక్స్ చేసేసి ఇలా పెడితే బెండకాయ ఎంతైనా కూడా చాలా బాగా తినగలుగుతారండి. పిల్లలకి ఇలా పెట్టేటప్పుడు మనం ఇలాంటి కటింగ్ చేసుకొని దగ్గరగా మనకి ఛానల్లో ఆల్రెడీ ఉంది నేను చేసింది. ఆ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇలా అలవాటు చేస్తే చాలా బాగుంటుంది. ఇదే బెండకాయలో మనము సెకండ్ కటింగ్ చూద్దామండి. ఇలా ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న కటింగ్ అయితే మనకి పులుసుకు పనికొస్తుందండి. ఇది చక్కగా మనం పులుసు పెట్టుకోవడానికి ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. మొత్తం బెండకాయలు ముందు శుభ్రంగా క్లీన్ చేసుకొని కట్ చేసేటప్పుడు ప్రతిదాన్ని ఒకసారి ముక్కలు మనం చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే బెండకాయలో కూడా అప్పుడప్పుడు పురుగులు ఉంటాయి కాబట్టి ఒకసారి కట్ చేసేటప్పుడు జస్ట్ మనం ఒకసారి చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇలా ఈజీగా పట్టుకొని మొత్తం ఎన్ని కట్ చేసినా మనకు చాలా ఫాస్ట్ కటింగ్ కూడా అయిపోతుందండి. బెండకాయ పులుసు మన ఛానల్లో చాలా టేస్టీగా ఉండే పులుసు చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది వచ్చి మనకి బెండకాయతో థర్డ్ కటింగ్ అండి. అంటే బెండకాయతో మనకు నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం చేసే కటింగ్ని బట్టి మనం వండుకునే కూరలకి ఒక టేస్ట్ అనేది వస్తూ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇలా బాగా సన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలతో మాత్రం మనం కొంచెం డీప్గా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని అదే ఆయిల్లో కొన్ని ఆనియన్స్ కూడా సన్నగా తరిగి ఫ్రై చేసేసుకొని ఇది మిక్స్ చేసుకొని అందులో ఇంకొన్ని పల్లీలు కూడా వేయించుకొని దాంట్లో వేసేసుకొని మనం కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకొని మిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్ బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా ఈ కటింగ్కి ఆ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. మనం ఈ బెండకాయతో కూడా చాలా ఈజీగా ఇలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసేటప్పుడు మాత్రం ఒకసారి చూసుకుంటూ ఉండాలండి. పురుగులు ఏమన్నా ఉంటాయేమో. ఎప్పుడైనా కూడా దీనికి కొంచెం లోపల పాడవడం ఎప్పుడైనా జరుగుతూ ఉంటుంది. కాకపోతే బెండకాయలు ఎప్పుడు తీసుకున్నా కూడా మనం లేతవి మంచివి ఎంచుకొని తీసుకుంటే చాలా బాగుంటాయండి. ఇలా చక్కగా ఈ కటింగ్ అంతా ఇలా చేసుకొని
అలా ఫ్రై చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. బెండకాయలో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. రెగ్యులర్గా మనం తీసుకునేటప్పుడు వెజిటేబుల్స్లో బెండకాయని కంపల్సరీగా తీసుకోండి. చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నది బెండకాయ అండి. మన 8th వెజిటేబుల్ వచ్చి దొండకాయ అండి. దొండకాయ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో కూడా మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఫుల్గా ఇది ఫైబర్తో ఉన్న వెజిటేబుల్ అండి. ఇది కూడాను చక్కగా దీంట్లో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలా దొండకాయతో మనము చక్రాల్లా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. పొడవుగా కూడా కట్ చేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి. కర్రీ ఏది చేసుకున్నా చాలా బాగుంటుంది. దీంట్లో పచ్చడి కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఇలా దొండకాయని మన ఛానల్లో చాలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని దీన్ని ఫ్రై చేశాను, ఆనియన్ వేసుకొని. ఇది రైస్, చపాతీ, పుల్కాలోకి చాలా బాగుంటుందండి. పిల్లలకి ఇలా అలవాటు చేస్తే చాలా ఇష్టపడతారు. ముందుగానే మనం ఇలా చేసుకుంటూ పిల్లలకి ఇలా అలవాటు చేయడం వల్ల వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఇష్టపడతారండి తీసుకోవడానికి. పిల్లలకి ఇలా వెరైటీగా చక్కగా వీటితో మనం మంచిగా చేసి ఫ్రైస్ అని, కర్రీ అని అలా చేసి పెట్టడం వల్ల పిల్లల ఆరోగ్యానికి కూడా చాలా మంచిగా ఉంటుందండి. ఇది కూడా మంచి హెల్త్ బెనిఫిట్ ఉన్న వెజిటేబుల్ అండి. ఇది కూడా మన 9th వెజిటేబుల్ వచ్చి పొటాటో అండి. పొటాటో అంటే పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే వెజిటేబుల్ అండి. ఇది చాలా బాగుంటుంది. కాకపోతే పొటాటోను మరి ఎక్కువగా తీసుకోకూడదండి. ఇది మనకి వెయిట్ ఎక్కువగా పెరగడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందండి పొటాటో అనేది. కాబట్టి కొంచెం వెయిట్ లాస్ అవుదాం అనుకునే వాళ్ళు ఈ పొటాటోని తగ్గించుకోవడం మంచిదండి. కొంచెం పిల్లలు కూడా కొంచెం ఒళ్ళుగా ఉన్న వాళ్ళకు కూడా ఈ పొటాటోని తగ్గించి పెట్టడం చాలా మంచిది. ఈ పొటాటోని మనము స్టోర్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు స్టోరేజ్ ఉంటాయండి. మనకి పొటాటోస్లో వ్యాక్సీ పొటాటోస్ ఇంకా స్టాచ్యూ పొటాటోస్ అని 2 ఉంటాయి. సో ఈ వ్యాక్సీ పొటాటోస్ ఏంటంటే త్వరగా పాడైపోతూ ఉంటాయండి. పైన తొక్క అంతా కూడా దానికి చాలా పల్చగా ఉంటుంది. సో అవి బయట పెట్టినా కూడా త్వరగా పాడైపోతూ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టినా మనకు కొంచెం లాంగ్ పీరియడ్, ఎక్కువగా ఒక 10 to 15 days వరకు కూడా మనకి లాంగ్ పీరియడ్ అవి స్టోరేజ్ ఉంటాయండి. అదే ఈ స్టాచ్యూ పొటాటోస్ అయితే మొలకలు వచ్చేస్తాయండి. బయట పెట్టడం వల్ల మొలకలు వచ్చేస్తాయి. కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 month కన్నా ఎక్కువగానే మనకి మొలక రాకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే. చాలామంది పొటాటోస్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోరండి. కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే చాలా ఫ్రెష్గా ఉంటాయి. వ్యాక్సీ పొటాటోస్ అయితే లాంగ్ పీరియడ్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. అదే స్టాచ్యూ పొటాటోస్ అయితే మొలక రాకుండా మనకి చక్కగా స్టోరేజ్ ఉంటాయి. ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ ప్లాస్టిక్ కవర్లో కానీ వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 1 month కన్నా ఎక్కువగానే మనకి పొటాటోస్ ఫ్రెష్గా ఉంటాయండి. ఎందుకంటే బంగాళదుంపలు అనేది ఎక్కువగా తినరు కొంతమంది. తినకుండా వాటిని తెచ్చి అలా పక్కన ఉండడం వల్ల, బయట పెట్టడం వల్ల మొలకలు వచ్చేస్తాయండి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వాటి హెల్త్ బెనిఫిట్స్ ఏమీ లాస్ అవ్వండి. చక్కగా పొటాటో ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం 1 month వరకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఈ పొటాటోస్ అనేది ఎక్కువ తినకపోతే మనకి ఎప్పుడు కూడా దొరికేవి కాబట్టి ఇయర్ అంతా కూడా దొరుకుతుంటాయి. కాబట్టి పొటాటోస్ మనకి ఎన్ని కావాలో అన్నీ తెచ్చి పెట్టుకుంటే బెటర్ అండి. సో ఇలా మనకి చిన్నగా కట్ చేసిన ఇలా ముక్కలతో అయితే మనకి ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. మన ఛానల్లో ఆల్రెడీ సింపుల్గా అయిపోయే ఫ్రై, ఇంకా చపాతీ, పుల్కాలోకి చాలా ఫాస్ట్గా సింపుల్గా 10 minutesలో అయిపోయే కర్రీ, ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకున్న వాటికి మాత్రం ఫ్రై చేసుకున్న, నేను చెప్పినట్టు సింపుల్ కర్రీ చేసుకున్నా కూడా చపాతీ, పుల్కాలోకి చాలా మంచి టేస్టీగా చాలా బాగుంటాయండి. మన ఛానల్లో ఆల్రెడీ చేసున్నాను ఇలాంటి ముక్కలతో ఫ్రై ఇంకా కర్రీ. మన 10th వెజిటేబుల్ వచ్చి ఆనపకాయ అండి. ఇది బాటిల్ గార్డు, చాలా మంచిది మన ఆరోగ్యానికి. ఇది వాటర్తో ఉండే మంచి వెజిటేబుల్ అండి. చక్కగా దీంతో మనము ఇలా ఈరోజు నేను చేస్తున్న ఈ కటింగ్తో, ఇలాంటి కటింగ్తో మనకి ఆనపకాయ ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా పప్పు ఆనపకాయ హల్వా చేసుకోవచ్చు అండి. ఆనపకాయతో చాలా ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో కూడా మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇలా మనం వారానికి 2-3 సార్లు ఆనపకాయ కూడా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలకు కూడా ఇలా చక్కగా ముందు నుంచే ఇలా అలవాటు చేస్తే వెజిటేబుల్స్ అన్నీ వాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈరోజు నేను చేస్తున్న ఈ కటింగ్తో అయితే ఆనపకాయ పప్పు అయితే బాగుంటుందండి. ఇలా సింపుల్గా మనము ఫాస్ట్గా అయిపోయే కటింగ్ కూడా ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. దీన్ని చేసిన తర్వాత మనం ఎంత ముక్కను పట్టుకోగలిగితే ఇలా పీసెస్లా కట్ చేసుకుంటే ఇది ఆనపకాయ పప్పులోకి చాలా బాగుంటుందండి. మన ఛానల్లో ఆల్రెడీ నేను చేసున్నాను. ఆనపకాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చేసిన ఆ స్టైల్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పప్పు ఎప్పుడు డైరెక్ట్గా తీసుకోకూడదు కాబట్టి ఆనపకాయ పప్పు అని, తోటకూర పప్పు అని, ఇలా గోంగూర పప్పు అని అలా తీసుకోవడం వల్ల చాలా
బాగుంటుంది. దీంట్లో ఈ ఆనపకాయ పప్పు అయితే ఇంకా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. దాంతోపాటు రైస్తో పాటు తీసుకోవచ్చు, పుల్కా చపాతి దేంతో అయినా కూడా ఆనపకాయ పప్పు తీసుకోవచ్చండి. రైస్లోకి అయితే రసంతో పాటు చక్కగా తీసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసిన పీసెస్ అయితే మనకు ఆనపకాయ పప్పుకి ఫ్రైకి చాలా బాగా ఉపయోగపడతాయి. మన 11th వెజిటేబుల్ వచ్చి ఇది వచ్చి బనానాస్ అండి. ఈ బనానాతో మనము చిప్స్ చేసుకోవచ్చు. మన ఛానల్లో ఆల్రెడీ బనానా చిప్స్ చేస్తున్నానండి. చాలా క్రిస్పీగా చాలా బాగుస్తాయి. సో వీటిని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని దీన్ని దగ్గరగా మనం ఫ్రై చేసుకుంటే కొంచెం ఆనియన్ ఆయిల్లో కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా 1-2 ఆనియన్స్ చిన్నగా ముక్కలు కట్ చేసుకొని బాగా దగ్గరగా ఫ్రై చేసుకొని ఈ ముక్కలు అందులో వేసేసుకొని ఫ్రై చేసుకుని ఉప్పు కారం పసుపు వేసేసుకుంటే కొంచెం కరివేపాకు చల్లుకొని దగ్గరగా ఒక 5 minutes ఫ్రై చేసుకుంటే చాలా ఫాస్ట్గా కూడా మనకి బనానా ఫ్రై అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఈరోజు నేను ఈ కట్ చేస్తున్న ఈ చిన్న చిన్న ముక్కలు ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. బనానా ఇలా సింపుల్గా పీల్ చేసుకొని మనము చాలా ఫాస్ట్ కటింగ్ కూడా చేసుకోవచ్చండి. ఈరోజు దీంతో మనం ఇలాగా బనానాని కొంచెం కడిగేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకొని ఆ వాటర్లో వేసుకుంటే ముక్కలు నల్లగా అవ్వవండి. సో ఇలా సింపుల్గా మనము ముక్కలు కట్ చేసుకుంటే దీంతో ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. ఇలా కట్ చేసుకునేది పోపు పెట్టుకుని ఫ్రై కూడా చేసుకోవచ్చండి. ఇలా చేసుకునేది ఇలా ముక్కలతోని చాలా బాగుంటుంది. చాలా ఫాస్ట్గా కూడా అయిపోయే కర్రీ అండి ఇది. బనానా అనేది మనకి చాలా చక్కగా మనము చేసుకోవచ్చు. లంచ్ ప్లానింగ్ కూడా మార్నింగ్ అప్పుడు చాలా బాగుంటుంది. నేను ఛానల్లో ఆల్రెడీ కొన్ని లంచ్ ప్లానింగ్ ఐడియాస్ కూడా చేసున్నానండి. చాలా పర్ఫెక్ట్గా మార్నింగ్ మనం లంచ్ పట్టుకెళ్ళడానికి ఉండేలాగా చాలా బాగా పర్ఫెక్ట్గా చేసున్నాను. ఛానల్లోకి వెళ్ళి లంచ్ ప్లానింగ్ ఐడియాస్ అని సెర్చ్ చేయండి, వస్తుంది. చాలా బాగుంటాయి చక్కగా ఐడియాస్. ఇప్పుడు మన 12th వెజిటేబుల్ వచ్చి క్యాలీఫ్లవర్ అండి. ఈ క్యాలీఫ్లవర్ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. కాకపోతే ఇది సీజన్లో దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఇది మనకి సంవత్సరానికి ఒకసారి వచ్చినా కూడా వీటిని మనం తీసుకుంటే చాలా బాగుంటుంది. కాలీఫ్లవర్ ఎప్పుడు కూడా తీసుకునేటప్పుడు ఫ్రెష్గా ఉన్నది చూసి తీసుకోవాలండి. ఇది కొంచెం కానీ నిలవైపోతే దీంట్లో పురుగులు రావడం అలా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు మనం తెచ్చుకునేటప్పుడు ఫ్రెష్గా తెచ్చుకోవాలి. ఇంట్లోకి తెచ్చుకున్న తర్వాత కూడా ఫ్రెష్గా ఉన్న దాన్ని 2 to 3 daysలో మనం కుక్ చేసుకోవాలండి. ఇంట్లో ఉంచినా కూడా ఈ గమ్మును మళ్ళీ పాడైపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీటిని మనం ఇలా కట్ చేసుకుందాము. పైనుంచి ఇలా తీసేసి కట్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కట్ చేసేటప్పుడు ఇలా సెపరేట్ చేసుకొని దీన్ని కడిగేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 10 నిమిషాలు సాల్ట్ వాటర్లో ఉంచి కడిగితే మనకి దీంట్లో ఉండే బ్యాక్టీరియా ఎఫెక్ట్ అది కూడా ఏమీ లేకుండా చాలా బాగుంటుందండి. ఆల్రెడీ దీంతో మన ఛానల్లో పిక్కులు చేస్తున్నానండి. కాలీఫ్లవర్ పిక్కులు చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. అలా చేసి మనం పెట్టుకుంటే 6 months వరకు కూడా మనకు ఉంటుందండి. సీజన్లో దొరికే వెజిటేబుల్ కాబట్టి దీన్ని అలా మనం స్టోర్ చేసుకుంటే పచ్చడి చేసుకొని చాలా బాగుంటుందండి. మన ఛానల్లో నేను చేశాను. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి. చక్కగా మనకి 6 months పైనే మనకి చక్కగా స్టోరేజ్ కూడా ఉంటుంది. సో కాలీఫ్లవర్ దొరికినప్పుడల్లా మంచిగా ఫ్రెష్గా తెచ్చుకొని మీరు పిక్కులు కూడా చేయండి. చాలా బాగుంటుంది. దీంతో ఆల్రెడీ మన ఛానల్లో టమాటా వేసి కూడా కాలీఫ్లవర్తో కర్రీ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది కాలీఫ్లవర్ టమాటో కర్రీ కూడాను. ఒకసారి తప్పకుండా చూడండి. దీన్ని ఇప్పుడు కూడా ఇలా కట్ చేసుకునేటప్పుడు మొత్తం ఒకసారి చూసుకుంటూ కట్ చేసుకోవాలండి. ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని దీన్ని ఓవర్గా కూడా కుక్ చేయకూడదండి. ఇప్పుడు కూడా కాలీఫ్లవర్ని కూడా మనము 20% వరకు కుక్ చేస్తే సరిపోతుందండి. అప్పుడే దాని ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మనకి చక్కగా అందుతాయి. ఇప్పుడు మన 13th వెజిటేబుల్ వచ్చి బ్రొకోలీ అండి. ఈ బ్రొకోలీ అనేది చాలా మంచి వెజిటేబుల్ అండి. దీంట్లో కూడా మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫుల్గా ఫైబర్ ఫుడ్ అండి. ఇది మనకి ఇక్కడ తక్కువగా దొరుకుతాయండి. ఇవి ఏ ప్లేసెస్లో పడితే అక్కడ ఎక్కువగా దొరకవు. ఇది కూడా కొంచెం మంచి వెజిటేబుల్. ఇది కాలీఫ్లవర్ జాతికి చెందింది అయినా కూడా ఇందులో కొంచెం ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయండి. చాలా మంచి వెజిటేబుల్. దీన్ని చాలా సింపుల్గా మనం చాలా ఫాస్ట్గా కూడా కుక్ చేసుకోవచ్చండి. దీంతో సలాడ్ అని మనము దీంతో సూప్ పెట్టుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ నేను దీంతో సింపుల్గా కర్రీ చేసున్నానండి. కర్రీ చాలా ఫాస్ట్గా 5 minutesలోనే మనకి కుక్ అయిపోతుందండి. చక్కగా అలా కుక్ చేసుకొని తీసుకుంటే దీంట్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి చక్కగా అందుతాయండి. ఇది చాలా మంచి వెజిటేబుల్. దొరికినప్పుడు మాత్రం తప్పకుండా తీసుకోండి. దీన్ని ఇలా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. పైనుంచి ఇలా మనం కట్ చేసుకొని కొంచెం కాలీఫ్లవర్ని కట్ చేసినట్టుగానే కటింగ్ కూడా దీంతో కూడా సేమ్ అలానే ఉంటుందండి. సో ఇలా పీసెస్లా కట్ చేసుకొని దీన్ని ఒకసారి కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని కూడా కాలీఫ్లవర్ లాగే ఒక 10 minutes సాల్ట్లో వేసి ఉంచేసుకొని క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. దీన్ని కూడా ఓవర్గా కుక్ చేయకూడదండి. దీన్ని అయితే మరి 70 to 80% వరకు కుక్ చేసుకొని తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. దీంట్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ కూడా మనకి చక్కగా అందుతాయి. ఇదంతా కూడా ఇలా కట్ చేసుకొని దీన్ని శుభ్రంగా మనం క్లీన్ చేసుకొని తీసుకోవచ్చు. దీంట్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి. ఇది కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. చక్కగా పిల్లలకు మనం ఇలా అలవాటు చేసినా కూడా బాగుంటుంది. వెజిటేబుల్ బిర్యానీలో కూడా అది కూడా దీంట్లో వేసుకోవచ్చు. మనం కాలీఫ్లవర్ని యూజ్ చేసినట్టుగానే చాలా బాగుంటుందండి.
14th వెజిటబుల్ వచ్చి బీట్రూట్ అండి. బీట్రూట్ మన ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మందికి తెలిసిన విషయమే ఇది. కాకపోతే బీట్రూట్ మనం తీసుకునే పద్ధతి కరెక్ట్గా ఉంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. బీట్రూట్ అనేది మరి ఓవర్గా తీసుకోకూడదండి. దాంట్లో మనకి ఒక బీట్రూట్లో మనము దాన్ని 1/4 పార్ట్ వరకు తీసుకుంటే రెగ్యులర్గా మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. సో ఇప్పుడు బీట్రూట్తో మనము జ్యూస్ చేసుకోవచ్చండి. బీట్రూట్ జ్యూస్ కానీ బీట్రూట్ ఫ్రై కానీ ఏది చేసుకున్నా కూడా బీట్రూట్ని కొంచెం బాయిల్ చేసుకొని మనం తీసుకుంటే ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిగా బీట్రూట్ని కూడా జ్యూస్ కూడా చేసుకోవచ్చండి. కాకపోతే ఆ జ్యూస్ని మరి ఓవర్గా తీసుకోకూడదు. ఏదైనా కూడా మనం తీసుకునేది చాలా లిమిట్గా ఉండాలండి బీట్రూట్తో తీసుకునేది. అప్పుడే దీని యొక్క ఆరోగ్య ప్రయోజనాలన్నీ కూడా మనకి చక్కగా అందుతాయి. బీట్రూట్ అనేది ఎంత మంచిదో మన ఆరోగ్యానికి ఓవర్గా తీసుకుంటే అంత మనకి బ్యాడ్ అవుతుందండి. కాబట్టి బీట్రూట్ని ఎప్పుడు తీసుకునేటప్పుడు కూడా చాలా లిమిట్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రై లెక్కన తీసుకునేలా ఉంటే కూడా ఒక గుప్పెడు వరకు తీసుకున్నా పర్వాలేదండి మనకి ఫ్రై. ఇలా మన ఛానల్లో ఆల్రెడీ బీట్రూట్తో ఉడకపెట్టి ఫ్రై చేస్తున్నానండి. దాంట్లో కొబ్బరి జల్లి ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్లోకి అది కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మన 15th వెజిటేబుల్ వచ్చి కరేలా అండి. కాకరకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా కాకరకాయని మనం పిల్లలు కూడా ఇష్టపడరు. కాకపోతే మన ఛానల్లో కాకరకాయతో ఫ్రై చేస్తున్నానండి. చాలా కమ్మగా ఉంటుంది కాకరకాయ ఫ్రై. చాలా సింపుల్గా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని కొంచెం మనం తయారు చేసుకున్న మసాలా పైన వేసుకుంటే అది చాలా బాగుంటుందండి. అంటే కొన్ని పప్పుల్ని పొడి చేసుకొని వేసుకోవడం వల్ల కమ్మగా ఉంటుందండి కాకరకాయ ఫ్రై. ఒకసారి ట్రై చేయండి, ఛానల్లో ఉంది. కాకరకాయ ఫ్రై చేసున్నాను, కమ్మగా ఉండి చాలా చేదు కూడా తెలియదండి, చాలా బాగుంటుంది. సో ఇలా మనం తీసుకునే కాకరకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. చక్రాల్లా కట్ చేసుకొని మసాలా కారం కాకరకాయలా కూడా కారం పెట్టుకొని చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. కాకరకాయని మనకు నచ్చిన విధంగా ఎలాగైనా తీసుకోవచ్చు. పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. లైట్గా కొంచెం బెల్లం వేసుకొని కాకరకాయతో పులుసు పెట్టుకుంటే తినడానికి కూడా రైస్లోకి చాలా బాగుంటుంది. ఇలా కాకరకాయని ఏదో రకంగా మనం తీసుకొని మరి కాకరకాయని ఎక్కువగా ఆయిల్లో ఫ్రై చేసేలాంటి కాకుండా దాన్ని జస్ట్ లైట్గా కుక్ చేసుకునే విధంగా మనం తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. కాకరకాయలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఒక్కొక్క వెజిటేబుల్లో ఒక్కొక్కటైనా కూడా స్పెషల్గా మళ్ళీ దానికి ఉన్న ఒక బెనిఫిట్ అనేది ఉంటుందండి. అన్నిట్లోని కామన్గా ఉండేది ఫైబర్ వెజిటబుల్స్లో. అలానే మనకి కొన్ని వెజిటబుల్స్లో మాత్రం కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా మనకి యాడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఎవ్రీ వెజిటేబుల్ని మనం తీసుకోవడం చాలా మంచిదండి. సో కాకరకాయను అయితే మాత్రం ఇలా ముందుగా చెక్కిన తర్వాత దీన్ని శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఇలా కడుక్కున్న తర్వాతే దీన్ని మనము పైనున్నదంతా కూడా పొట్టది పోయిన తర్వాత దీన్ని ఇలా కట్ చేసుకొని దీంట్లో ఉండే ఈ మొత్తం పిక్కలన్నీ కూడా తీసేసుకోవాల్సి ఉంటుందండి. ముదరగా ఉంటే తీసుకోవాల్సి ఉంటుంది. బాగా లేతగా ఉంటే కనుక కాకరకాయ ఈ లోపల ఉన్న పిక్కను కూడా తీయవలసిన అవసరం లేదండి. డైరెక్ట్గా దాంతోనే మనం కర్రీస్ కానీ ఫ్రై కానీ పులుసు అన్న ఏదన్నా కూడా పెట్టుకోవచ్చు. సో వీటిని కొంచెం ముద్రగా ఉన్నాయి కాబట్టి నేను దీంట్లో తీసేస్తున్నాను ఇవన్నీ కూడా. ఇదంతా తీసేసుకొని దీన్ని మనం సింపుల్ కటింగ్ కూడా చేసుకోవచ్చండి. కాకరకాయని ఇలా తొలగించేసిన తర్వాత దీంట్లో పిక్కలన్నీ కూడా దీన్ని బద్దల్లాగా మనము సెపరేట్ చేసేసుకొని చాలా ఈజీగా 2-3 కాకరకాయలను కూడా పట్టుకొని ఫాస్ట్గా కూడా కట్ చేసుకోవచ్చు. పిల్లలు ఇలా కాకరకాయ తినడానికి ఇష్టపడరు కాబట్టి కొంచెం కమ్మగా వాళ్ళు తినే విధంగా ఏదోలాగా మనం దీన్ని ట్రై చేసి వీటిని పెట్టడం వల్ల పిల్లలకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. వాళ్ళ ఎదుగుదలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మన ఛానల్లో ఉన్న కాకరకాయ ఫ్రై మాత్రం తప్పకుండా చూసి ఒకసారి ట్రై చేయండి. చాలా కమ్మటి టేస్ట్తో చాలా బాగుంటుంది. చేదు అనేది కూడా తెలియదు. పిల్లలు చక్కగా పొడిగా అన్నంలో కలుపుకొని తినడానికి కూడా చాలా బాగా ఇష్టపడతారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాకరకాయ అనేది కంపల్సరీగా మీరు వారంలో 2-3 సార్లు తినడానికి ట్రై చేయండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే కాకరకాయ మరీ చాలా మంచిదండి. వాళ్ళు రెగ్యులర్గా తీసుకున్నా కూడా వాళ్ళ షుగర్ లెవెల్ చక్కగా కంట్రోల్ అవుతాయి ఈ కాకరకాయ తీసుకోవడం వల్ల. కాబట్టి కాకరకాయ కంపల్సరీగా తీసుకోండి. పులుసు పెట్టుకుంటూ తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాకరకాయ ఫ్రై అది కొంచెం చేదుగా అనిపిస్తుంది అనుకుంటే కొంచెం మనం పులుసులో బెల్లం వేసుకొని పులుసు పెట్టుకుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. రైస్తో తీసుకుంటే ఇలా కట్ చేసిన ముక్కలతో మనం ఫ్రై పులుసు ఏదైనా పెట్టుకోవచ్చండి. మన 16th వెజిటేబుల్ వచ్చి బ్రింజల్ అండి, వంకాయ అనేది కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది తినరు. కాకపోతే వంకాయ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చక్కగా వంకాయతో ఫ్రై చేసుకోవచ్చు. వంకాయ ఎండ్రేయలు, వంకాయ పచ్చిరేయలు ఇలా ఏదైనా కర్రీ చేసుకోవచ్చు అండి. దీంట్లో కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. సో ఇవి వచ్చి నీలం వంకాయలండి. నీలం వంకాయలకు ఒక టేస్ట్ ఉంటుంది, తెల్ల వంకాయలకు మరో టేస్ట్ ఉంటుంది. కాకపోతే వంకాయలో ఉండే బెనిఫిట్స్ మాత్రం సేమ్ అండి, కాకపోతే కలర్స్ వేరు. వంకాయలు మనం కట్ చేసేటప్పుడు అందులో కొంచెం వాటర్లో సాల్ట్ వేసుకొని కట్ చేసుకుంటే ముక్కలు
త్వరగా నల్లబడవండి. అవి చక్కగా వాటిలో ఏమైనా బ్యాక్టీరియా ఎఫెక్ట్ ఉన్నా కూడా పోతుంది. మనం ఏదైనా కర్రీ చేసుకునేటప్పుడు వంకాయతో 10 నుంచి 15 నిమిషాల ముందే మనం కర్రీకి రెడీ చేసుకొని అప్పుడే కట్ చేసుకుంటే వంకాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. చేదది లేకుండా చక్కగా మనకి బాగుంటాయి. మనం ఏ వెజిటేబుల్ కటింగ్ చేద్దాం అనుకున్నా కూడా అందులోకి వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఆ కటింగ్లో ఒక 10 నిమిషాలైనా ఉంచి మనం కట్ చేసుకుంటే మనకు బ్యాక్టీరియా ఎఫెక్ట్ ఏమీ లేకుండా చాలా బాగుంటుందండి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా వెజిటేబుల్ కట్ చేసేటప్పుడు మనం కొంచెం అలా సాల్ట్ వేసుకొని ఉంచుకొని కట్ చేసుకున్న వాటిని కడుక్కుంటే బాగుంటుందండి. ఈరోజు నేను చేసిన ఈ వెజిటేబుల్ కటింగ్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేసే లైక్ని బట్టి నేను ఇంకా ఫ్రూట్స్, లీఫీ వెజిటేబుల్స్ వీటిని కూడా కలెక్ట్ చేసుకొని వాటి హెల్త్ బెనిఫిట్స్ కటింగ్స్ కూడా నేను ఛానల్లో పెడతానండి. నాకు ఈ వీడియోకి వచ్చిన లైక్స్ని బట్టి నేను ఆ వీడియోస్ కూడా నేను ప్లాన్ చేసి పెడతాను. ఇంతేనండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా కూడా మీ ఫోన్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ వస్తుంది. ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.